వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు టిఫిన్ చేసిన తర్వాత ఏం పనులు మొదలుపెట్టి ఎలా చేశానో చూడండి. ఇది ఫ్రిడ్జ్ క్లీనింగ్, కూరగాయలన్నీ ఎలా సర్దుకున్నానో చూపిస్తున్నాను. ఇప్పుడు అల్లము అదంతా కవర్లో పెట్టుకోవాలి. కిచెన్ అంతా ఇట్లా ఉంటుంది అన్నమాట. మొత్తం గజిబిజిగా దోసపెనము ఈ సైడు, కూరగాయల సైడ్ పెట్టేసి కిచెన్ అంతా గజిబిజిగా ఉందన్నమాట. దాన్ని వంట చేసుకుంటూ సర్దుకుంటూ అది మొత్తం ఎలా సర్దుకున్నాను ఏమి అనేది చూపిస్తున్నాను. చూడండి, సరదాగా ఒకే వంటలాగా కాకుండా కొంచెం సరదాగా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో అన్నీ తీసి టేబుల్ మీద పెట్టేసి అవంతా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో వంటకి టమాటా రైస్ చేశాను. కూరగాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి అట్లా రైస్ రెడీ చేసుకొని కుక్కర్ మూత పెట్టి కుక్కర్ విజిల్ వచ్చేలోపు మిగతా పనులు అంట్లు మధ్యలో కడుక్కొని అవి కొన్ని సైడ్లో పెట్టుకొని ఆ దోసపెనం అంతా సైడ్లో సర్దుకొని ఇట్లా కిచెన్ కొంచెం సర్దుకున్నాను. మిగతా ప్రాసెస్ బీరకాయలు, కూరగాయలు ఆర్డర్ పెట్టాను. అవన్నీ ఇలా సర్దుకున్నాను. కవర్లలో పెట్టుకొని అల్లము, మిగతా క్యారెట్, క్యాప్సికము ఏమైతే కావాలో అవన్నీ కొన్నాము అన్నమాట. కొన్నవి ఎలా సర్దుకున్నాను ఫైనల్గా ఇలా అంతా టేబుల్ క్లీన్ చేసేసాను. టేబుల్ క్లీన్ చేసి అందులో అది ఫ్రిడ్జ్లో సర్దుకున్నాను అన్నమాట. మొత్తం ఎక్కడ ఏం కావాలో అన్నట్టుగా సర్దుకొని మళ్ళీ ఈ మధ్యలో అది సర్దుకుంటూనే మళ్ళీ మధ్యలో లంచ్ టైం అయింది. లంచ్ రెడీ చేసేదానికి రైస్ కుక్కర్ విజిల్ పోయినాక రైస్ అంతా మనకి ఇట్లా ఉడుకుంటుంది. దాన్ని మళ్ళీ హాట్ బాక్స్లోకి సర్వ్ చేసుకునే లోపు టమాటాలు ఇట్లా కవర్లో కట్టుకున్నాను. పచ్చి దోరయ్య అవి అట్లా కట్టుకొని మళ్ళీ లంచ్కి రైతా అన్నీ రెడీ చేసి టేబుల్ మీద పెట్టి టమాటాలు ఒక బాక్స్కి డైలీ వాడుకునేది, మిగతాయి ఇంకో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫైనల్గా ఇట్లా సర్దుకున్నాను అన్నమాట. సర్దుకొని కిచెన్ అంతా సర్దుకునేసరికి నాకు 2 అయింది. మొత్తం అంట్లు, కిచెను, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు పాడైనవి, బెండకాయలు మధ్యాహ్నంకి అంటే మధ్యాహ్నం కడిగి పెడితే నైట్కి సాయంత్రం బాగా ఆరిపోతాయి అన్నమాట. బెండకాయలు జిగురు అనేది రాకుండా ఉండేదానికి అంట్లన్నీ కడుక్కొని కిచెన్ అంతా సర్దుకొని అట్లా రెడీ చేసుకొని వచ్చేసాను 2ంటికంతా. వీడియో లైక్ చేయండి, సరదాగా చూడండి. ఓకే, బాయ్.